అమ్మవారు రుద్రగ్రంథిని భేదించేది. కారణదేహం నేను అనే భావంతో ఉండడమే రుద్రగ్రంథి. మనిషికి 3 శరీరాలు ఉంటాయి. 1 స్థూలదేహం, 2 సూక్ష్మదేహం, 3 కారణదేహం. పూర్వం శ్రీకృష్ణుడు బృందావనంలో దూడలను కాస్తూ అఘుడు అనే రాక్షసుణ్ణి చంపి వాడు మృంగడం వల్ల వాడి కడుపులో ఉడికిపోయి వచ్చిన ఆవు దూడలను గోపాల బాలురను చూపులతో బ్రతికించాడు. ఇది చూచిన బ్రహ్మ ఆశ్చర్యపోయి, బ్రహ్మనైన నేను తప్ప ఎవరూ సృష్టి చేయలేరు కదా, ఈ బాలుడు వీరిని ఎలా బ్రతికించాడని భావించి అతనిని పరీక్షించాలనే ఉద్దేశంతో గోవత్సాలను గోపబాలురను ఒక కొండ గుహలో దాచి నిద్రలో ముంచాడు. అప్పుడు కృష్ణుడు తానే తన మహామహిమతో ఎన్ని దూడలు మాయమయ్యాయో అన్ని దూడలుగా, ఎందరి పిల్లలు అదృశ్యులయ్యారో అందరి బాలురుగా మారి 1 సంవత్సర కాలం వారి కుటుంబ సభ్యులతో గడిపి బ్రహ్మకు కనువిప్పు చేసి, బ్రహ్మ తిరిగి పిల్లల్ని దూడల్ని తనకు అప్పగించగానే తాను ధరించిన రూపాలు అన్నీ ఉపసంహరించాడు. ఇలా ఏదైనా ప్రత్యేకమైన పని కోసం ధరించే రూపాలను కారణదేహాలంటారు. కొన్ని పనుల కోసం మానవులు తమ ప్రకృతిని శరీరాన్ని తాత్కాలికంగా మార్చుకోవడమే కారణదేహం అని కూడా చెప్పవచ్చును. కానీ ఈ కారణదేహం తాను కాడు, కానిది అవునని భ్రమించడమే రుద్రగ్రంథి. ఈ భ్రమను భేదించి తానెవరో తనకు తెలియజెప్పే విజ్ఞాన స్వరూపినియే రుద్రగ్రంథి విభేదిని అయిన అమ్మవారు. తనలో ఉన్న శక్తి తనకు తెలియకే చాలామంది జీవితంలో పైకి రాలేక అణిగిపోతున్నారు. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని 41 రోజులు దీక్షగా ఉన్న ఊరు వదలకుండా అమ్మవారి పటాన్ని ఎదురుగా పెట్టుకొని 108 తామర పూలతో పూజించి ఆఖరు రోజున 3 పేదలకు అన్నం పెడితే తన శక్తి తనకు తెలిసి ఏ రంగంలో పైకి రాగలడో ఆ రంగాన్ని గుర్తించి ప్రవేశించి అందులో రాణిస్తాడు సాధకుడు. రాజకీయ రంగంలో బాగా రాణించాలని అనుకునేవారు తామర పూలకు బదులుగా చేమంతి పూలతో పూజ చేస్తే మంచిది. వైద్య రంగంలో రాణించాలంటే 90 రోజులు ఉపాసన చేసి ఆఖరి రోజు మంచి వస్త్రాలను సద్గురువులకు దానం చేయాలి. ఈ మంత్రం వీలున్నప్పుడు చేస్తే దుఃఖం తొలగి ఆనందం లభిస్తుంది. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం రుద్రగ్రంథి విభేదిన్యై నమః. ఓం రుద్రగ్రంథి విభేదిన్యై నమః. ఓం రుద్రగ్రంథి విభేదిన్యై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.